తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ను కార్మికులకు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని అధికారులు, మంత్రులు చెప్పడంతో తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారని ఈ సందర్భంగా విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు వాళ్లకు న్యాయంగా వచ్చే బెనిఫిట్స్ ఇవ్వకుంటే ఉద్యమాన్ని తీవ్రాంతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అవమానం చేస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇవాళ ఆర్టీసీ ఆ రోజు సమ్మె చేస్తా ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గరికి పోయి సమ్మెకు మద్దతు చేసి అండగా నిలబడి ఆర్టీసీల పక్షాన నిలబడ్డది తీన్మార్ మల్లన్న కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో ఎంత వరకైనా తెగిస్తాం, ఎంత వరకైనా కొట్లాడతాం. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే వరకు ఇది ఇంట్రెస్ట్ తో కట్టియాలి. ఇంట్రెస్ట్ తో గత 2015 నుంచి ఈ రోజు వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు మీరు బెనిఫిట్స్ అన్నిటినీ మీ దగ్గర పెట్టుకొని మీరు మోసం చేస్తా